ఓం నమో హరిహరాభ్యం. కార్తీక పురాణము 14వ అధ్యాయము. ఆబోతును అచ్చుబోసి వదులుట. వృషోత్సర్గము. మరలా వశిష్ఠుల వారు జనకునికి దగ్గరగా కూర్చుండబెట్టుకొని కార్తీక మాస మహత్యము గురించి తనకు తెలిసిన సర్వ విషయములు చెప్పవలను అన్న కుతూహలముతో ఇట్లు చెప్పదొడంగిరి. ఓ రాజా, కార్తీక పౌర్ణమి రోజున పితృప్రీతిగా వృషోత్సర్జనము చేయుట, శివలింగ సాలగ్రామములను దానము చేయుట, ఉసిరికాయలు దక్షిణతో దానము చేయుట మొదలగు పుణ్యకార్యముల వలన వెనుకటి జన్మమందు చేసిన సమస్త పాపములు నశింపజేసుకొందురు. వారికి 1,000,000 యాగములు చేసిన ఫలములు దక్కును. ప్రతి మనుజుని పితృదేవతలను తమ వంశమందెవరు ఆబోతునకు అచ్చువేసి వదులుదురో అని ఎదురుచూచుచుందురు. ఎవడు ధనవంతుడై ఉండి పుణ్యకార్యములు చేయక దానధర్మములు చేయక కడకు ఆబోతునకు అచ్చువేసి పెండ్లి అయినను చేయడో అట్టివాడు రౌరవాది సకల నరకములు అనుభవించుటయే కాక వాని బంధువులను కూడా నరకమున గురి చేయును. కాన ప్రతి సంవత్సరము కార్తీక మాసమున తన శక్తి కొలది దానము చేసి నిష్ఠతో వ్రతమాచరించి సాయం సమయంన శివకేశవులకు ఆలయమందు దీపారాధన చేసి ఆ రాత్రిమంతయు జాగారముండి మరునాడు తమ శక్తి కొలది బ్రాహ్మణులకు సన్యాసులకు భోజనమిడిన వారు ఇహపరములందు సర్వసుఖములు అనుభవింతురు. కార్తీక మాసంలో విసర్జింపవలసినవి. ఈ మాసమందు పరాన్న భక్షణ చేయరాదు. ఇతరుల ఎంగిలి ముట్టకూడదు, తినకూడదు. శ్రాద్ధ భోజనం చేయకూడదు. నీరు ఉల్లిపాయ తినరాదు. తిలదానము పట్టరాదు. శివార్చన సంధ్యావందనము చేయని వారు వండిన వంటలు తినరాదు. పౌర్ణమి, అమావాస్య, సోమవారముల నాడు సూర్యచంద్ర గ్రహణపు రోజులయందు భోజనం చేయురాదు. కార్తీక మాసం 1 రోజులు కూడా రాత్రులు భుజింపరాదు. విధవ వండిని తినరాదు. ఏకాదశి, ద్వాదశి వ్రతములు చేయువారులు ఆ 2 రాత్రులు తప్పనిసరిగా జాగారము ఉండవలెను. 1 పూట మాత్రమే భోజనము చేయవలెను. కార్తీక మాసంలో తైలము రాసుకొని స్నానము చేయకూడదు. పురాణములను విమర్శించరాదు. కార్తీక మాసమున వేడి నీటితో స్నానము చేసిన కళ్ళుతో సమానమని బ్రహ్మదేవుడు చెప్పాను. కావున వేడి నీటితో స్నానము కూడదు. ఒకవేళ అనారోగ్యముగా ఉండి ఎలాగైనా విడవకుండా కార్తీక మాసం వ్రతము చేయవలన కుతూహలం గలవారు మాత్రమే వేడి నీటి స్నానము చేయవచ్చును. అటుల చేయువారులు గంగా, గోదావరి, సరస్వతి, యమున నదుల పేర్లను మనసులో స్మరించి స్నానము చేయవలెను. ఏ నది తనకు దగ్గరలో ఉంటే ఆ నదిలో ప్రాతకాలమున స్నానము చేయవలెను. అటుల చేయని ఎడల మహాపాపి అయి జన్మజన్మములు నరక కూపమున బడి కృషింతుదురు. ఒకవేళ నదులు అందుబాటులో లేనప్పుడు నూతి దగ్గర కానీ చెరువునందు కానీ స్నానము చేయవచ్చును. అప్పుడు ఈ క్రింది శ్లోకమును చదివి మరీ స్నానం ఆచరించవలెను. గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధుం కురు అని పఠించుచు స్నానము చేయవలేను. కార్తీక మాస వ్రతము చేయువారు పగలు పురాణ పట్టణ శ్రవణం, హరికథా కాలక్షేపములతో కాలము గడపవలెను. సాయంకాలమున సంధ్యావందనాదికాది కృత్యములు ముగించి పూజామందిరమునున్న శివున కల్పోక్తముగా ఈ క్రింది విధముగా పూజింపవలెను. కార్తీక మాస శివ పూజా కల్పము. ఓం శివాయ నమః ధ్యానం సమర్పయామి. ఓం పరమేశ్వరాయ నమః ఆవాహనం సమర్పయామి. ఓం కైలాసవాసాయ నమః నవరత్న సింహాసనం సమర్పయామి. ఓం గౌరీనాథాయ నమః పాద్యం సమర్పయామి. ఓం లోకేశ్వరాయ నమః అర్ఘ్యం సమర్పయామి. ఓం వృషభవాహనాయ నమః స్నానం సమర్పయామి. ఓం దిగంబరాయ నమః వస్త్రం సమర్పయామి. ఓం జగన్నాథాయ నమః యజ్ఞోపవీతం సమర్పయామి. ఓం కపాలధారిణే నమః గంధం సమర్పయామి. ఓం సంపూర్ణ గుణాయ నమః పుష్పం సమర్పయామి. ఓం మహేశ్వరాయ నమః అక్షతాన్ సమర్పయామి. ఓం పార్వతీనాథాయ నమః ధూపం సమర్పయామి. ఓం తేజో రూపాయ నమః దీపం సమర్పయామి. ఓం లోకరక్షాయ నమః నైవేద్యం సమర్పయామి. ఓం త్రిలోచనాయ నమః కర్పూర నీరాజనం సమర్పయామి. ఓం శంకరాయ నమః సువర్ణ మంత్రపుష్పం సమర్పయామి. ఓం భవాయ నమః ప్రదక్షిణ నమస్కారాన్ని సమర్పయామి. ఈ ప్రకారముగా కార్తీక మాసమంతయు పూజించవలెను. శివ సన్నిధిని దీపారాధన చేయవలెను. ఈ విధముగా శివపూజ చేసిన ఎడల ధన్యుడగును. పూజానంతరం తన శక్తిని బట్టి బ్రాహ్మణులకు సమారాధన చేసి దక్షిణ తాంబూలాది సత్కారములతో సంతృప్తి పరచవలెను. ఇటుల చేసిన వారు
అశ్వమేధ యాగములు చేసిన ఫలములు 1000 వాజపేయి యాగులు చేసిన ఫలము కలుగును. ఈ కార్తీక మాసం నెల రోజులు బ్రాహ్మణ సమారాధన, శివకేశవుల సన్నిధిని నిత్య దీపారాధన, తులసి కోట వద్ద కర్పూర హారతులతో దీపారాధన చేసిన ఎడల వారికి వారి వంశీయులకు పితృదేవతలకు మోక్షము కలుగును. శక్తి కలిగి ఉండి కూడా ఈ వ్రతమును ఆచరించని వారు 100 జన్మలు అయిన జన్మించి తర్వాత నక్క, కుక్క, పంది, పిల్లి, ఎలుక మొదలగు జన్మములు ఎత్తుదురు. ఈ వ్రతము శాస్త్రోక్తముగా ఆచరించిన ఎడల 15 జన్మల యొక్క పూర్వజ్ఞానము కలుగును. వ్రతము చేసినను, పురాణము చదివినను, విన్నను అట్టి వారిలకు సకలైశ్వర్యములు కలిగి మోక్షప్రాప్తి కలుగును. చతుర్దశాధ్యాయము 14వ రోజు పారాయణం సమాప్తం. ఓం నమః శివాయ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. Thank you.